లక్నోపై సూపర్ విక్టరీ కొట్టింది రాజస్థాన్. రాత్రి జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో లక్నోపై విజయం సాధించింది. 221 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ 93 రన్స్ చేశాడు. 38 బంతుల్లో 7 ఫోర్లు 10 సిక్స్లతో విధ్వంసం సృష్టించాడు. త్రుటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇక ధ్రువ్ జురేల్ హాఫ్ సెంచరీతో రెచ్చిపోయాడు. 38 బాల్స్ ఎదుర్కొని 3 ఫోర్లు 3 సిక్స్లతో 53 రన్స్ చేశాడు. అటు యశస్వి జైస్వాల్ సైతం 43 రన్స్ చేశాడు. లక్నో సూపర్ జైంట్స్ బౌలర్లో ఆకాష్ మహారాజ్, మెహిన్ ఖాన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ తన ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది. ఇక ఈ జట్టుకు ఇంకో మ్యాచ్ మిగిలి ఉంది. ఈ నెల 24న ముంబైతో తలపడబోతుంది. ఈ మ్యాచ్లోనూ గెలిస్తే రాజస్థాన్ నేరుగా ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అవుతుంది. ఇక అంతకుముందు లక్నో బ్యాటిల్లో మిచెల్ మార్ష్ 96 రన్స్ చేశాడు. 57 బంతుల్లో 11 ఫోర్లు 5 సిక్స్లతో చెలరేగాడు. ఇక త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఇక జోష్ ఇంగ్లీష్ 60 రన్స్తో అదరగొట్టాడు. 29 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్స్లతో చెలరేగిపోయాడు. ఇక రిషబ్ పంత్ 35 రన్స్ చేయగా నికోలస్ పూరన్ బ్యాటింగ్లో విఫలమయ్యాడు.